ఇటీవల వార్తల్లో కనిపించిన నెవాడో ఓజోస్ డెల్ సలాడో ఏ రెండు దేశాల మధ్య అంతర్జాతీయ సరిహద్దులో ఉంది? అర్జెంటీనా మరియు చిలీ. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ నుంచి ఒక ప్రొఫెసర్ ఇటీవల నెవాడో ఓజోస్ డెల్ సలాడోను అధిరోహించారు. ఇది చిలీ మరియు అర్జెంటీనా మధ్య సరిహద్దులోని యాండీస్ పర్వతాల్లో ఉంది. 6,893 మీటర్ల ఎత్తుతో ఇది చిలీలో ఎత్తైన పర్వతం మరియు ప్రపంచంలోని ఎత్తైన క్రియాశీల స్ట్రాటో వోల్కనో. ఈ పర్వతం అగ్నిపర్వత పదార్థాల నుంచి ఏర్పడింది. మహిళలు మరియు పిల్లలపై ఆన్లైన్ నేరాలపై జాతీయ సంభాషణ ఏ సంస్థ నిర్వహించింది? ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్. బలహీన వర్గాలను లక్ష్యంగా చేసుకుని సైబర్ నేరాలకు వ్యతిరేకంగా ప్రయత్నాలను బలోపేతం చేయడానికి న్యూఢిల్లీలో మహిళలు మరియు పిల్లలపై ఆన్లైన్ నేరాలపై జాతీయ సంభాషణను కేంద్ర హోం కార్యదర్శి గోవింద్ మోహన్ ప్రారంభించారు. హోంమంత్రిత్వ శాఖ పరిధిలోని ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఇటీవల వార్తలో కనిపించిన కార్గ్ ద్వీపం ఏ దేశంలో ఉన్న ఒక చిన్న పగడపు ద్వీపం? ఇరాన్. కార్గ్ ద్వీపం ఉత్తర పర్షియన్ గల్ఫ్లోని ఇరాన్లోని ఒక చిన్న పగడపు ద్వీపం. ఇటీవల యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా వ్యూహాత్మక చర్చల్లో ఇది చర్చించబడింది. ఇది సహజ మంచినీటిని కలిగి ఉన్న కొన్ని పర్షియన్ గల్ఫ్ దీవుల్లో ఒకటి. 1960ల ప్రారంభంలో ఆఫ్షోర్ చమురు క్షేత్రాల ఆవిష్కరణ ప్రధాన పెట్రోలియం మరియు పెట్రోకెమికల్ మౌలిక సదుపాయాల అభివృద్ధికి దారితీసింది. దీని వ్యూహాత్మక ప్రాముఖ్యత ప్రపంచవ్యాప్తంగా కీలకమైన చమురు షిప్పింగ్ మార్గమైన హార్ముజ్ జలసంధికి సమీపంలో ఉన్న స్థానం నుంచి వచ్చింది. భారత్ నెట్వర్క్ యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి? భారతదేశంలోని అన్ని గ్రామ పంచాయతీలకు బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీని అందించడం. భారత్ నెట్ ప్రాజెక్టు ఇటీవల భారతదేశంలోని 2.15 లక్షలకు పైగా గ్రామ పంచాయతీలకు ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్లు, 5G సేవలు మరియు డిజిటల్ ప్రజామౌలిక సదుపాయాలను విస్తరించడంలో సహాయపడింది. ఇది గ్రామీణ ప్రాంతాల్లోని అన్ని గ్రామ పంచాయతీలకు బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీని అందించడం ఈ భారత్ నెట్వర్క్ ప్రాజెక్టు యొక్క ప్రధాన లక్ష్యం. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ NDSA ఏ మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తుంది? జలశక్తి మంత్రిత్వ శాఖ, ద మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి. కేంద్ర జలశక్తి మంత్రి శ్రీ CR పాటిల్ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ NDSA యొక్క కొత్త కార్యాలయాన్ని ప్రారంభించారు మరియు దాని అధికారిక వెబ్సైట్ను కూడా ప్రారంభించారు. ఈ NDSA అనేది భారతదేశంలో ఆనకట్ట భద్రతను నియంత్రించడానికి ఆనకట్ట భద్రతా చట్టం 2021 కింద స్థాపించబడిన ఒక చట్టబద్ధమైన సంస్థ. ఇది జలశక్తి మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తుంది. ఇటీవల వార్తలు కనిపించిన చెలోనస్ లేదా కారి నిచలోనస్ మహాదేబ్ అనగా ఏమిటి? ఇది ఒక కొత్త పరాణజీవి కంతిరీగ జాతి. అస్సాంలోని సహోటోలి టీ ఎస్టేట్ నుంచి చెలోనస్ లేదా కారి నిచలోనస్ మహాదేబ్ అనే కొత్త పరాణజీవి కంతిరీగ జాతి ఇటీవల నమోదైంది. ఇది చెలోనస్ జాతికి చెందినది. ఈ కారి నిచలోనస్ అనే ఉపజాతి చాలా అరుదు మరియు ప్రపంచవ్యాప్తంగా పేలవంగా నమోదు చేయబడినందున ఈ ఆవిష్కరణ ముఖ్యమైనది. ఈ జాతి ఇటీవల కాలంలో భారతదేశం నుంచి కారి నిచలోనస్ అనే ఉపజాతిలో కొత్తగా వివరించబడిన రెండవ జాతి. మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2026 ఎక్కడ జరిగింది? బార్సిలోనా, స్పెయిన్. మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2026 మార్చి 2 నుంచి 5 వరకు
స్పెయిన్లోని బార్సిలోనాలో జరిగింది. ఇది మొబైల్ మరియు టెక్నాలజీ పరిశ్రమకు ప్రపంచంలోని అతిపెద్ద కార్యక్రమం. 2026 యొక్క ఇతివృత్తం థీమ్ వచ్చేసి ది ఐక్యూ ఎరా. స్మార్ట్ నెట్వర్క్లు, డిజిటల్ ఇన్నోవేషన్ మరియు సామాజిక పరివర్తన కోసం అధునాతన కనెక్టివిటీతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని అనుసంధానించడంపై ఈ కార్యక్రమం దృష్టి సారించింది. ఈ కార్యక్రమాన్ని గ్లోబల్ సిస్టమ్ ఫర్ మొబైల్ కమ్యూనికేషన్స్ అసోసియేషన్ నిర్వహించింది. 2వ వార్షిక ఆర్థిక ఆరోగ్య సూచిక ఫిస్కల్ హెల్త్ ఇండెక్స్ 2026ను విడుదల చేసిన సంస్థ ఏది? నీతి ఆయోగ్. నీతి ఆయోగ్ 2వ వార్షిక ఆర్థిక ఆరోగ్య సూచిక ఫిస్కల్ హెల్త్ ఇండెక్స్ 2026ను న్యూఢిల్లీలో విడుదల చేసింది. సంస్కరణలకు మార్గనిర్దేశం చేయడానికి మరియు ఆధారాల ఆధారిత విధాన రూపకల్పనను ప్రోత్సహించడానికి ఈ ఎఫ్ఏహెచ్ఐ భారత రాష్ట్రాల ఆర్థిక పనితీరు యొక్క సమగ్రమైన డేటా ఆధారిత అంచనాను అందిస్తుంది. ఈ సూచిక ఆర్థిక దృఢత్వం, ఆదాయ సమీకరణ, వ్యయ సామర్థ్యం, రుణ నిర్వహణ మరియు మూలధన వ్యయ నాణ్యతను అంచనా వేస్తుంది. నౌరిదేహి వన్యప్రాణుల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది? మధ్యప్రదేశ్. నౌరిదేహి వన్యప్రాణుల అభయారణ్యం మధ్యప్రదేశ్లో ఉంది మరియు సాగర్, దామోహ్ మరియు నర్సింగ్పూర్ అనే 3 జిల్లాల్లో విస్తరించి ఉంది. ఇది దాదాపు 1187 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. ఇది రాష్ట్రంలో అతిపెద్ద వన్యప్రాణుల అభయారణ్యం. ఈ అభయారణ్యం ఎగువ వింధ్యన్ శ్రేణిలోని ఒక పీఠభూమిపై ఉంటుంది. ఇది పన్నా టైగర్ రిజర్వ్, సాత్పురా టైగర్ రిజర్వ్ మరియు బాంధవ్గఢ్ టైగర్ రిజర్వ్లను కలిపే పర్యావరణ కారిడార్గా పనిచేస్తుంది. షరావతి లైన్ టెయిల్డ్ మకాకు అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది? కర్ణాటక. షరావతి లైన్ టెయిల్డ్ మకాకు అభయారణ్యం కర్ణాటకలో ఉంది మరియు పశ్చిమ కనుమల్లో భాగం. ఈ షరావతి లోయ వన్యప్రాణుల అభయారణ్యం అఘనాసిని లైన్ టెయిల్డ్ మకాకు కన్జర్వేషన్ రిజర్వ్ మరియు సమీపంలోని రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతాలను విలీనం చేయడం ద్వారా దీనిని సృష్టించారు. ఇది దాని నైరుతి సరిహద్దును మూకాంబిక వన్యప్రాణుల అభయారణ్యంతో పంచుకుంటుంది. పట్టణ నీటి నిర్వహణలో మహిళా స్వయం సహాయక సంఘాల పాత్రను జరుపుకునేందుకు అమృత్ మిత్ర మహోత్సవాన్ని ఏ మంత్రిత్వ శాఖ నిర్వహించింది? గృహ నిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ద మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్. పట్టణ నీటి సేవలను మెరుగుపరచడంలో స్వయం సహాయక బృందాల నుంచి మహిళా అమృత్ మిత్రల పాత్రను జరుపుకునేందుకు గృహ నిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ భారత మండపంలో అమృత్ మిత్ర మహోత్సవాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమానికి మనోహర్ లాల్ ఖట్టర్ అధ్యక్షత వహించారు. ఈ అమృత్ మిత్రాలు అనేవి అటల్ మిషన్ ఫర్ రెజ్యునేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్ 2.0 కింద పనిచేస్తున్న మహిళా అమృత్ మిత్రాలు. సమృద్ధ్ గ్రామ్ ఫిజిటల్ సర్వీసెస్ పైలట్ ఇనిషియేటివ్ను ఏ సంస్థ ప్రారంభించింది? టెలికమ్యూనికేషన్ల విభాగం, ద మినిస్ట్రీ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్. సమృద్ధ్ గ్రామ్ ఫిజిటల్ సర్వీస్ పైలట్ ఇనిషియేటివ్ కింద గునా జిల్లాలోని ఉమ్రి గ్రామంలో మార్చి 14న కేంద్ర కమ్యూనికేషన్లు మరియు ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రి సమృద్ధి కేంద్రాన్ని ప్రారంభించారు. దీనిని టెలికమ్యూనికేషన్ల శాఖ ప్రారంభించింది. సమృద్ధి కేంద్రం అనేది ఒక ఇంటిగ్రేటెడ్ ఫిజిటల్ భౌతిక ప్లస్ డిజిటల్ సేవా కేంద్రం. ఇది ఒక గ్రామ స్థాయి కేంద్రంలో బహుళ ప్రభుత్వ మరియు సమాజ సేవలను అందిస్తుంది. ఇటీవల వార్తల్లో కనిపించిన కౌలోసెరా హలోవాయి మరియు అసుర బుక్స ఏమిటి? కొత్తగా కనుగొన్న చెమ్మట జాతులు మోత్ స్పీసెస్.
జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా జెడ్ఎస్ఐ శాస్త్రవేత్తలు తూర్పు హిమాలయాల్లో 2 కొత్త లైకెన్ చిమ్మట జాతులను కనుగొన్నారు. అవి కౌలోసెరా హలోవాయి మరియు ఆసురబుక్సా. ఈ కౌలోసెరా హలోవాయి సిక్కింలోని గోలితార్ సమీపంలో కనుగొనబడింది మరియు ప్రత్యేకమైన రెక్కల నమూనాలు, రంగు మరియు సూక్ష్మ శరీర నిర్మాణాల ద్వారా గుర్తించబడింది. ఇక అసురబుక్సా అనేది పశ్చిమ బెంగాల్లోని పానిజోరాలో కనుగొనబడింది. ఇది విభిన్న రెక్కల రంగులు మరియు ప్రత్యేకమైన అంతర్గత శరీర నిర్మాణ లక్షణాల ద్వారా గుర్తించబడింది. ఇటీవల వార్తలో కనిపించిన ఐఎన్ఎస్ త్రికండ్ ఏ తరగతి యుద్ధనౌకలకు చెందినది? తల్వార్ క్లాస్ గైడెడ్ మిసైల్ ఫ్రిగేడ్. ఐఎన్ఎస్ త్రికండ్ మారిషస్ 58వ జాతీయ దినోత్సవ వేడుకల్లో పాల్గొంటున్నది. ఇది భారతదేశం మారిషస్ సముద్ర సహకారాన్ని ప్రతిబింబిస్తుంది. ఇది భారత నౌకాదళం యొక్క తర్వాల్ క్లాస్ గైడెడ్ క్షిపణి యుద్ధనౌక మరియు ఈ తరగతి యొక్క 2వ బ్యాచ్ యొక్క 3వ మరియు చివరి నౌక. ఈ నౌకను రష్యాలోని కాలినిన్ గ్రాడ్లోని యాంటర్ షిప్ యార్డ్లో నిర్మించారు మరియు జూన్ 29, 2013న కాలినిన్ గ్రాడ్లో ప్రారంభించబడింది. ఇది ముంబైలో ప్రధాన కార్యాలయం కలిగిన వెస్ట్రన్ నేవల్ కమాండ్ యొక్క వెస్ట్రన్ ఫ్లీట్ కింద పనిచేస్తుంది. గ్లోబల్ కాన్ఫరెన్స్ ఆన్ ఉమెన్ ఇన్ అగ్రి-ఫుడ్ సిస్టమ్స్ కు ఆతిథ్యం ఇచ్చిన భారతీయ నగరం ఏది? న్యూఢిల్లీ. 2026 మార్చి 12 నుంచి 14 వరకు న్యూఢిల్లీలోని ఐసిఏఆర్ కన్వెన్షన్ సెంటర్లో వ్యవసాయ ఆహార వ్యవస్థల్లో మహిళలపై 3 రోజుల గ్లోబల్ కాన్ఫరెన్స్ జరిగింది. దీనిని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్, ట్రస్ట్ ఫర్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ అగ్రికల్చరల్ సైన్సెస్, కన్సల్టేటివ్ గ్రూప్ 1, ఇంటర్నేషనల్ అగ్రికల్చరల్ రీసెర్చ్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ ప్లాంట్ వెరైటీస్ మరియు రైతుల హక్కుల అథారిటీ నిర్వహించాయి. ప్రోగ్రెస్ను నడపడం, కొత్త ఎత్తులను సాధించడం అనే థీము దీనిపై ఉంది.